ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దగ్గర మెప్పు కోసమో మరొకటి కోసమో అనవసరంగా మార్గాని భరత్ పై విమర్శలు చేయవద్దని వైసీపీ మున్సిపల్ వింగ్ ప్రెసిడెంట్ మజ్జి అప్పారావు అన్నారు. రాజకీయాలు గెలుపోటములు సహజమని ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉండరని గ్రహిస్తే మంచిదని అన్నారు. నిన్నటి రోజున టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, తవ్వ రాజా, బుడ్డిగా రాధా తదితరులు భరత్ పై విమర్శలు చేసిన నేపథ్యంలో మజ్జి అప్పారావు స్థానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దాదాపు 18 లక్షల ఓటర్లు గల పార్లమెంట్ నియోజకవర్గంలో 11 లక్షల ఓట్లు పోలైతే అందులో 1,20,000 ఓట్లకు పైగా మెజారిటీతో భరత్ 2019లో నెగ్గారని గుర్తు చేశారు. ప్రతిరోజు అధికారులతో కలెక్టర్తో మాట్లాడి ఈవేళ మీరు ఒక వారానికి ఒకసారి మీరు వెళ్ళి మీ వాళ్ళని కోసి అక్కడ వీళ్ళతో అవినీతి చేయడానికి మీరు ఒక 11కి అందరిని తీసుకొని వెళ్ళి మీ యొక్క నాయకులు తీసుకొని మంచి చెప్పడం కాదు. నిజంగా రాజమండ్రి ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా ఈవేళ ఎంత బాధపడుతున్నారంటే మా గవర్నమెంట్ 2014 నుంచి 19 వరకు ఇసుక దోసుకు తిన్నారు. మీరు అప్పుడు ఎంత అమ్మేవారు? 30,000 అమ్మేవారు లారీ. మేమే కొనిపించి చాలా మరలా జీవో పాస్ చేయాలంటే మళ్ళీ టెండర్ వచ్చినప్పుడే చేయాలి. అది మానేసి మధ్యంతరంగా కమిషన్లు పెంచే ప్రాతిపదికన ఎందుకు తెచ్చారు? అంటే మీ కార్యకర్తలు మీ నాయకులు బాగుపడడం కోసమా? ఫస్ట్ సంవత్సరం పాటు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. తర్వాత ఇసుక చాలా రూల్ ప్రకారంగా పోనిచ్చి లారీ 10,000 రూపాయలు లోపు తెచ్చే చేశారు. కొంతసార్లు ఇసుక ఫ్రీ ఇసుక చేశారు. కానీ మీరు ఇప్పుడు 2020 ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో మీరు ఏం చేస్తున్నారు ఇసుక గురించి? దానికి దళారీలు, మీ టీడీపీ నాయకులు అక్కడ కూర్చొని మీరు చెప్పిందే రేటు, మీరు చేసిందే శాసనం. ఇసుక ఎంత అమ్ముతున్నారు? 4,000 అమ్ముతున్నారు వేల ఇసుక. రమ్మని చూద్దాం ఎన్ని లారీలు అమ్ముతున్నారు. మీ నాయకులకి ఇస్తున్నాం 4,000 3,000కి. సామాన్య మానవుడు ఇల్లు కట్టుకోవాలంటే మీ నాయకులను సంప్రదించాలి. అది గుర్తించండి. ఇంకా ఇసుక మన వైఎస్ జగన్ గారి గవర్నమెంట్లో ఎంత ఆదాయం వచ్చింది ఇసుకే, ఇప్పుడు మీ గవర్నమెంట్లో ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి, ఎంత అవినీతి జరుగుతుంది, ఇది ఒకసారి గమనించండి. ఇంకోటి మద్యం గురించి మాట్లాడుతున్నారే, మద్యం గురించి మాట్లాడేటప్పుడు మీకు నిజంగా ఆత్మవిశ్వాసం అనేది ఉంటే గుండెల మీద చేయొచ్చు చెప్పండి. జగన్ గారి ప్రభుత్వంలో మద్యం ఏమైతే డిస్టరీలు ఉన్నాయో దాని ముందు 2014-19 వరకు ఏమైతే డీలర్లు సప్లై చేసేవారో అదే డీలర్లతో 2019 నుంచి 24 దాకా కూడా అదే డీలర్లు ఒకరిద్దరు మారుండొచ్చు కానీ అదే డీలర్లు సప్లై చేశారు. ఇప్పుడు మరలా మీరు కొన్ని బ్రాండ్లు అదే డీలర్లతో కొంటున్నారు. అంటే మీరు చేస్తే మంచి, మేము చేస్తే చెడ్డ. రెండవది, జగన్ గారిది ప్రతి రూపాయి గవర్నమెంట్కి వెళ్ళేది. ఈవేళ మద్యం మీకు వ్యాపార సంస్థ అయిపోయింది. మీకు అభివృద్ధి అనేది ఏది పడటం లేదు. ఇసుక, మద్యం, ఇంకా అవినీతి పనులు. ఈవేళ రాజమండ్రిలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి. షాప్ ఏమో 10-15 ఉంటుంది, వెడలు 12 అడుగులు, లోతు 15 అడుగులు ఉంటుంది. దానికి సంబంధించిన పర్మిట్ రూమ్ ఏమో ఒక మినీ హాల్ అంత ఉంటుంది. ఇప్పుడు బిజిల్ వేసి పెడితే ఉంది. షాప్ ఎంత ఉంటుంది చూడండి, దాని పర్మిట్ రూమ్ ఎంత ఉంటుంది చూడండి, కోరి మీద ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సెంటర్లోని కూడా. ఇక జగన్ గారు గవర్నమెంట్లో తాగేసి రోడ్లో పడిపోయేవారు, అనారోగ్యం పాలైపోయింది అన్నారు. అంటే మీరు మీ హయాంలో మంచిది, మా హయాంలో అనారోగ్యం పాలైపోయిందా? 2014-19 వరకు ఎంతమంది లెవెల్తో చనిపోయారో గవర్నమెంట్ హాస్పిటల్ లెక్కలు తీయండి, లేదా ప్రైవేట్ హాస్పిటల్ లెక్కలు తీయండి. 2019-24 దాకా ఎంతమంది పాడేవారో చూడండి. ఈ సంవత్సరం ఎంతమంది చనిపోయారో చూడండి. ఇప్పుడు మీ మద్యం వచ్చిన తర్వాత కల్తీ మద్యం ధవళేశ్వరం 4 కేసులు అయినా. ఏమని? మద్యం బ్రాండ్లో తెచ్చి వీళ్ళు దొంగతనంగా దాంట్లో వేరే పోసేసి దొంగతనం అమ్ముతున్నారు. అది తప్పు కదా?